చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, మనం రైట్ మెంటర్‌ని పెట్టుకోవాలండి. సో, ఇక్కడ చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, మెంటర్ అంటే ఎవరో మనకి జాయిన్ చేసిన వ్యక్తి మెంటర్ అనుకుంటారు. జాయిన్ చేసిన వ్యక్తి మనకు మెంటర్ కాదండి. ఇప్పుడు నాకు ఒక చర్చ్ పాస్టర్ చెప్పారు. డిఆర్ కరాజ్ గారు చెప్పారు. లేకపోతే ఇంకోరున్నారు కాదు. నా గోల్ ఏంటి? నాకు 1 సీఆర్ కావాలా? నెలకు రూ. 1,00,00,000 కావాలా? రూ. 1,00,00,000 కావాలంటే రూ. 1,00,00,000 తీసుకునే వ్యక్తి నాకు మెంటర్ అవుతారు. 5,00,000 కావాలి. 5,00,000 తీసుకునే వ్యక్తి మెంటర్ అవుతారు. 10,00,000 తీసుకోవాలి. 10,00,000 తీసుకునే వ్యక్తి మెంటర్ అవుతారు. సో, మెంటర్ అంటే ఏదైతే మాట చెప్తున్నారో దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, దానికి తగ్గట్టు రూట్‌లో వెళ్ళేవాళ్ళు మాత్రమే మెంటర్ అవుతారు. అంతే తప్ప ఇంకోళ్ళు కాదండి. సో, ఈరోజు మై మెంటర్స్. అంతే తప్ప జాయిన్ చేసి రోజు ఉదయం మనం మీటింగ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ 23,00,000 తీసుకుంటాం. మన ప్యారలల్ టీమ్ ఎంఎస్ఆర్ గారి టీమ్ ఈ రోజు 18 lakhs, విజయరాజ్ గారు 18 lakh ప్లస్, అలాగే పాండు సార్ 14 lakh ప్లస్, ఇలా చాలా మంది లీడర్స్, సునీల్ కుమార్ సావు గారు 12 lakh ప్లస్. సో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మంచిగా చేస్తున్నారో మనం కూడా వాళ్ళని మెంటర్ గా తీసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను మన గురుజీ సావు గారు. సో, ఈజ్ ఆల్సో మన వన్ ఆఫ్ ద గురుజీ అని చెప్తాను. ఇలా మనం ఎవరైతే కమిటెడ్ గా సీరియస్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు మనకి మెంటర్ గా మనం భావించాలి. వాళ్ళతో పాటు మనం జర్నీ చేయాలి. ఈ 2026లో ఇంత గతం ఏం జరిగిపోయిందో పక్కన పెట్టండి. ఈ రోజు మనం డెసిషన్ తీసుకుంటే మనం ఎలా ముందుకెళ్ళాలి ఏంటనేది కంపల్సరీ చేస్తేనే మనకు అవుతుంది. లేకపోతే అది అయ్యేది కాదండి. యెస్. తర్వాత మనం ఇంకోటి తీసుకుంటే బిల్డ్ ఏ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే జాయిన్ చేసినంత వరకు కూడా సార్ మీరు రావాలి సార్, మీరు రావాలి సార్, మీరు రావాలి సార్ అంటారు. జాయిన్ ఒక్కసారి మన టీమ్‌లో యాడ్ అయిపోయిన తర్వాత వాళ్ళెవరో పాకిస్తాన్ టీమ్ లాగా మనం ఏదో ఇండియా లాగా ఫీల్ అయిపోతుంటాం. సో, దయచేసి కాదండి. ఈరోజు మన టీమ్ అంటే వస్తాయండి. కొడుకులు బిజినెస్ మ్యాన్ లాగా ఒక రిలేషన్‌షిప్ తండ్రికి ఎలా అనేది కూడా మర్చిపోతున్నాం. సో, దయచేసి ఆ రిలేషన్‌షిప్ అనే బాండింగ్ ఉండాలండి. ఫాదరు, చిల్డ్రన్స్ అనే ఒక బాండింగ్ ఉంటే డెఫినెట్‌గా మనం గెలుస్తామండి. సో, ఆ బాండింగ్ రావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలో డిసైడ్ అవ్వాలి. సో, ఈరోజు వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవ్వడానికి మేజర్ కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ మొట్టమొదటిగా వై క్లారిటీ ఉండట్లేదు. సో, ఈ రిలేషన్‌షిప్ బాండింగ్ కరెక్ట్‌గా లేకపోవడం కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ మీకు ఏం కావాలో డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ వెస్టేజ్‌లోకి వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే మనీ అంటారండి. నాట్ మనీ అండి. మనీ కన్నా ముందు హెల్త్. ఈరోజు చాలా మంది 20,000కి, 30,000కి, 50,000కి, 60,000కి పని చేస్తున్నారు. కానీ చూస్తే హెల్త్ ఇష్యూస్, నంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఫస్ట్ మనం ప్రయారిటీ ఏంటి తెలుసా? హెల్త్. ఫస్ట్ మన దగ్గర మన సప్లిమెంట్స్ వాడుకుంటే మనకు వచ్చేది హెల్త్. ఇది ఫస్ట్ మనం పెట్టుకోవాలా. ఎప్పుడైతే హెల్త్ పెట్టుకున్నామో తర్వాత మనం ఈ జర్నీ స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి డ్రీమ్స్ ఉండాలండి. డ్రీమ్స్ అనేది ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రం అచీవ్‌మెంట్ అవుతారు. సరే డ్రీమ్స్ ఉన్నాయి సార్ నాకు అచీవ్‌మెంట్ అవ్వట్లేదంటే డ్రీమ్‌కి యాడ్ అవ్వాల్సిన పెయిన్స్ ఉండాలి. పెయిన్స్ అంటే ఏంటి సార్? కాళ్ళు నొప్పా, చెయ్యి నొప్పా, తలనొప్పి అంటారు. ఈ పెయిన్స్ కాదండి. మీ తాతగారికో లేదా మీ తండ్రి గారికో, మీ అమ్మగారికో, మీ పిల్లలకో, మీ భార్యకో ఎవరో ఒకరు అవమానపరుస్తుంటారు. ఏదో రకం మాట చెప్పి అవమానపరుస్తారు. హేళన చేస్తారు. ఇలాంటి మాటలు మీకు గుర్తుంటే యెస్. నేనెందుకు ఒక మంచి స్థాయికి వెళ్ళకూడదు అనే పెయిన్స్ ఎవరికుంటాయి? వెస్టేలో మీరు చూడండి చాలా మంది జూమ్ మీటింగ్ కష్టపడి జాయిన్ చేస్తుంటారు. ఇవన్నీ విన్ మీటింగ్‌లే వెంటనే వెళ్ళిపోతుంటారు. సో, వాళ్ళకి కొన్ని పెయిన్స్ ఉండవండి. జస్ట్ సింపుల్‌గా దులిపేసుకుంటారు. ఎవరేమన్నా జోక్‌లే అని చూసుకుంటారు. జోక్స్ కాదండి. మనం అమ్మని తిడితే, నాన్నని తిడితే, పిల్లల్ని చీప్‌గా చూస్తే, మిమ్మల్ని చీప్‌గా చూస్తే, మీ మిసెస్‌ని చీప్‌గా చూస్తే అది సిల్లీ కాదండి. అవి జోక్స్ కాదు. వీళ్ళు పేదవాళ్ళు. వీళ్ళు మనతో ఉండలేరు. ఇది డబ్బున్నోళ్ళ పార్టీ. ఇది పెద్దోళ్ళ పార్టీ అని మన పిల్లల ముందు హేళనగా చూస్తే అది నాట్ ఏ జోక్. అది సింపుల్ కాదండి. మనకి సింపులే. మన పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? దయచేసి ఇంకోలా తీసుకోవద్దు. అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండు. మనం ఇలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టాం.
అనే ఒక మాట అంటారు కదా, అది నిజంగా ఎక్కడికి వెళ్తా తెలుసది కరెక్ట్ కాదండి. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు, పుట్టుకతో పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ చనిపోయినప్పుడు కూడా స్టిల్ పేదవాడిగా పోతే మాత్రం 100% తప్పు మందే. మా నాన్న నాకేమి ఇవ్వలే, కానీ నేను నా ఇద్దరు పిల్లలకి 100% 200 కోట్లు 200 కోట్లు తలా 200 కోట్లు ఇచ్చే వెళ్తాను. ఆల్రెడీ 5 ఇళ్ళు అయ్యాయి, 2 కార్లు అయ్యాయి, 10 ఎకరాల ల్యాండ్ అయింది. అవుతుంది. నాకు పెయిన్స్ ఉన్నాయి. మరి మీకు పెయిన్స్ ఉన్నాయా? రాసుకోండి. ఈరోజు 2026 ఒక మంచి డైరీ కొనుక్కొని ఫస్ట్ హెల్త్, నా హెల్త్ కోసం నేను ఏం సప్లిమెంట్స్ వాడతాను, రెండోది డ్రీమ్స్, నాకు ఏమేమి కావాలి అని రాసుకోండి. ఈ రాసుకునేటప్పుడు ఇది నెరవేర్చేటప్పుడు మీకు ప్రతి సెకండ్ గుర్తు రావాలా, మిమ్మల్ని ఎవరెవరు అవమానపరిచారు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు అవమానపరిచారు, వాళ్ళ పేర్లు రాసుకోవాలా. ఎందుకు ఈ రెండు చెప్తున్నంటే, డ్రీమ్స్ రాసుకునేటప్పుడు మనల్ని బయటకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ బోల్డ్ చూసాం, బోల్డ్ విన్నాం, ఇవన్నీ చాలా జరిగిపోయి అని మాట్లాంటారు కదా, అనేటప్పుడు ఎప్పుడు ఇవేం చెప్తా తెలుసా, ఇవన్నిటికన్నా ఇది గొప్పది, వీటిని నువ్వు సాధిస్తే నాకు ఇవన్నీ తగ్గిపోతాయి, నువ్వు రిజల్ట్ సాధించు, నువ్వు రిజల్ట్ సాధించని పెయిన్స్ చెప్తాయి. సో నేనేం చెప్తున్నానంటే, ఎవరికైతే ఎంత అవమానాలు జరుగుతాయో, అవమానం జరిగిన వాడే, అవమానాన్ని గుర్తించుకున్న వాడే పని చేయగలడు. ఆ పని చేస్తే అవమానమే రేపు సన్మానం అవుతుంది. మళ్ళీ చెప్తానండి, అవమానం పడేవాడు మాత్రమే, అవమానాన్ని గుర్తించిన వాడు మాత్రమే, అవమానాన్ని రిపీటెడ్ గా ఆలోచించిన వాడు మాత్రమే పని చేయగలడు. ఆ పని చేసిన వాడు మాత్రమే అర్హుడు సన్మానానికి. మీరు ఈరోజు ఇంకా అదే పనిలో ఉన్నారు అంటే మీరు మీ అవమానాల్ని మర్చిపోతున్నారు. మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అవమానాల్ని మీరు ఈజీగా తీసుకున్నారు, సింపుల్ గా తీసుకున్నారు. సార్ ఒక ఫ్యామిలీలో దయచేసి సింపుల్ గా తీసుకోవద్దు. ఒక అన్నయ్య ఒక మంచి రేంజ్ ఉన్నాడు, ఒక తమ్ముడు మంచి రేంజ్ ఉన్నాడు, మనం లేం. మన పిల్లలు వాళ్ళతో కలిసి వెళ్తున్నప్పుడు, వాళ్ళకి హ్యాపీగా లైఫ్ లో కార్లు వెళ్తున్నప్పుడు, మనం సైకిల్ మీద బండి మీద వెళ్తున్నప్పుడు, మనకి ఏమీ లేనప్పుడు మన పిల్లలు కాస్త ఒక్కసారి చూడండి, వాళ్ళ బాధను చూడండి. వాళ్ళు బయటికి చెప్పలేరండి, కానీ ఒక తండ్రిగా ఒక తల్లిగా దయచేసి అర్థం చేసుకోవాలి, నా పిల్లల్ని ఎందుకు ఇవ్వలేను. ఇంతకు ముందు ఏదో పక్కన పెట్టండి, వెస్టేజ్ రెడీగా ఉంది మీ జీవితం మార్చడం కోసం, 100% మారుస్తుంది. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నా రిలేషన్లు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు రంజిత్ని ఏమీ లేదని పక్కన పెట్టేవారు. ఈ రోజు ఎవరైతే లిస్ట్ అవుట్ ఉందో, టాప్ పొజిషన్ ఉన్నారో, ఆ టాప్ పొజిషన్ పక్కన మనం ఉన్నాం. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి తెలుసా? నాకు జరిగిన అవమానం ప్రతి సెకండ్ గుర్తొస్తుంది, ప్రతి సెకండ్ గుర్తొస్తుందండి. ఆ గుర్తు పెట్టుకునే వాళ్ళకి మాత్రం వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తానండి, 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఈజ్ హెల్త్, సెకండ్ ఈజ్ డ్రీమ్, థర్డ్ ఏంటంటే మీ పెయిన్స్ మీకు గుర్తుంటే 100% బెండ్ అయి ఉంటారు, ఆ పెయిన్స్ కోసం పనిచేస్తారు. అందుకోసం చెప్తాను, బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అన్నాను. ఇక్కడ ఈ రోజు మనం గెలవాలంటే మీరో నేనో పని చేస్తే కాదండి, టీం పని చేస్తే డబ్బులు వస్తాయి. టీం పని చేయాలంటే 100% గుర్తుండాలి. ఎస్, సో ఇది బిల్డ్ ద స్ట్రాంగ్ రిలేషన్షిప్, ప్రొవైడ్ ట్రైనింగ్స్ అండ్ రిసోర్సెస్. సో ఈ రోజు ఉదయాన్నే జూమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు జూమ్ మీటింగ్ వింటున్నారు, మధ్యాహ్నం లేడీస్ కోసం ఉన్నాయి. సో టీంకి మన డౌన్ లైన్ కి మనం విద్యావంతులుగా చేయాలా, అంతే తప్ప జాయిన్ చేసేసి ఇంట్లో కూర్చొని నాకేం పర్లేదు, నాకు డబ్బులు వస్తాయి మీకు డబ్బులు వస్తాయి అని చెప్తే కాదండి. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు చిన్నపిల్లలు. మన టీం అంటే వయసు పరంగా పెద్దలు అవ్వచ్చు, చదువు పరంగా పెద్దలు అవ్వచ్చు, కానీ మన దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పించగలిగిన బాధ్యత మనకు ఉందండి. ఎందుకంటే గమనించండి, ఈ రోజు ఒక డాక్టర్ ఉంటాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇల్లు కట్టేయమంటే ఆయన కట్టలేడు. ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆపరేషన్ చేయండి చేయలేడు, ఎందుకంటే ఆయన వృత్తి అయింది, ఈయన వృత్తి అయింది. సో ఈ రోజు నెట్వర్క్ మార్కెట్ లో మనము అవతల వాళ్ళకంటే ముందున్నామండి. సో అందుకోసం మనం సీనియర్, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నేర్పించవలసిన బాధ్యత మనకుంది. అదే రకంగా మన డౌన్ లైన్ కి క్లియర్ గా మనం గోల్ సెట్ చేయాలి. ఈ రోజు ₹1,00,000 ఎలా వస్తుంది, దానికన్నా ముందు 10,000 ఎలా వస్తుంది, దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అనేది మనం క్లియర్ గా వాళ్ళకి చెప్పగలగాల. అంతే తప్ప వచ్చిన వెంటనే నీకు ₹1,00,00,000 వచ్చేస్తుంది, 10 లక్షలు వచ్చేస్తుంది, ఇది కాదండి. వాళ్ళ స్తోమత తగ్గట్టు, వాళ్ళ పరిస్థితులు బట్టు, వాళ్ళ సమయాన్ని బట్టి నీకు ఎంత వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం వివరించగలగాల. వివరించగలిగితే డెఫినెట్ గా వస్తుందండి. ఈ రోజు 298 కారు ఓపెన్ అయింది వరంగల్.
ముంజాబాబు గారు ఒక ఆటో డ్రైవర్ ఈ రోజు కార్ తీసుకున్నారు మనీలో మేడం. మరి అందరికీ సాధ్యం అవుతున్నాం, మనకెందుకు సాధ్యం కాదు? సో ఈ సాధ్యం అవ్వాలంటే ఫస్ట్ థింకింగ్ ఏంటో తెలుసా? వాళ్ళకి మనం జాగ్రత్తగా గోల్ సెట్ చేయగలగాలి. అంతే తప్ప రాత్రి ఆయనకి 10 లక్షలు వచ్చేస్తుంది, 5 లక్షలు. ఇప్పుడు మనం ఏంటంటే రోజు మీటింగ్లు వింటాం. మన టీం వాళ్ళకి ఏంటంటే రాంగ్ మోటివేషన్ ఇస్తాం. దయచేసి ప్లీజ్ రాంగ్ మోటివేషన్ చేయొద్దు. ఓకేనండి? ఎస్. నెక్స్ట్. ఎస్. సో లీడ్ బై ఎగ్జాంపుల్. సో ఎప్పుడు కూడా చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఎంతసేపు మనం 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎవడో కిందో పనిచేసి మనకి ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మయ్య వెస్టేజ్ వచ్చింది. నిన్నటి వరకు మనకి ఎవడో బాస్ ఉన్నాడు కదా, ఈ రోజు నుంచి మనమే బాస్ అయిపోదాం, మన టీంకి మనం బాస్ అయిపోదాం అనుకుంటాం అండి. రీసెంట్ గా బాలి గారు ఒక మీటింగ్ లో క్లియర్ గా చెప్పారండి, డౌన్ లైన్ అనే వ్యక్తి మనకి సర్వెంట్ కాదండి. సర్వెంట్ అంటే మనం బాస్ అయిపోతాం, వాళ్ళు సర్వెంట్ అవుతారు. దే ఆర్ నాట్ సర్వెంట్. సో వెస్టేజ్ లో మనకి డబ్బులు వస్తున్నాయి, ఇన్కమ్ వస్తుందంటే కారణం వాళ్ళు పని చేస్తే మనకు డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు పని చేయకుండా మనకు డబ్బులు రావట్లేదు. అంటే ఇక్కడ యాక్చువల్ బాస్ ఎవరో తెలుసా? అప్లైన్ కాదండి, డౌన్ లైన్ బాస్. ఆ బాస్ కి మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? సర్వీస్. బాస్ కి సర్వీస్ చేస్తే, ఆ బాస్ పని చేస్తే మనకు డబ్బులు వస్తున్నాయి. సో అందుకోసమే ఎప్పుడూ మీరు ఎవరికో చెప్పడం కాదండి, మనం పాటించాలి. రంజిత్ ఉదయం జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ మీటింగ్స్ చేస్తూ అప్పుడు మీకు చెప్పాలా. నేనేమి మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా, నేనేం చేయకుండా మీకు చెప్తే కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ రైట్. అదే రకంగా రికగ్నైజెన్స్, రివార్డ్ అచీవ్మెంట్స్. సో ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అప్రిషియేషన్ చేయాలండి. ఈరోజు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తాం, అప్రిషియేట్ చేస్తాం. ఇవి మనం చేయాలా? అది చేస్తేనే అవుతుంది. అలా చేయకుండా ఎంతసేపు మీరు చెయ్యండి, మీరు చెయ్యండి, మీరు చెయ్యండి అంటే రైట్ థింగ్ కాదండి. సో అదే రకంగా స్టే ఎంగేజ్ అండ్ రెస్పాన్సివ్. సో ఎప్పుడు కూడా మన టీంతో మనం ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలో మనం ఉండాలి తప్ప ఖాళీగా ఈ ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఇవన్నీ కాదండి. సో నేను చెప్తున్న విషయాన్ని దయచేసి రాంగ్ గా తీసుకోవద్దు. ఈ రోజు అందరూ తెలివైన వాళ్ళే. తెలివి లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి. ఈవెన్ చిన్న పిల్లలకి కూడా మొబైల్ ఇస్తే మీకన్నా నాకన్నా ఆపరేట్ చేయడానికి వచ్చు. మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళకి ఏం రాదు, వీళ్ళకి ఏం రాదు, అన్ని మనకే వచ్చు అనుకుంటాం. 100% దట్ ఇస్ రాంగ్. అందరికి అన్ని వచ్చు. సో నేనేమంటున్నానంటే, మీ షెడ్యూల్ మీరు రాసుకుంటూ, మీరు వర్క్ చేసుకుంటూ, టీంకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ, వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ ఇస్తే మనం గెలుస్తాం తప్ప, నేను బిజీ, నేను టీవీ చూసుకుంటాను, నేను ఇంకోటి చూసుకుంటాను, నేను సినిమాలకు వెళ్తాను, నేను బీచ్కి వెళ్తాను, నేను లేకపోతే ఇవన్నీ చెప్తూ వాళ్ళకి అవైలబుల్ లేకపోతే కాదండి. వాళ్ళు ఏదైనా అడిగితే ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఏమి ఆన్సర్ చెప్పకుండా, ఏది చేయకుండా వాళ్ళకి రివర్స్ లో మాట్లాడితే కాదండి. సో దయచేసి ఇది చేయండి. ఇలా చేస్తే 100% మనం స్ట్రాంగ్ టీమ్ అవుతుంది, మోటివేట్ చేస్తాం. డెఫినెట్ గా మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవుతాం. ఎస్. సో ఇప్పుడు కొన్ని ప్లానింగ్స్ లోకి వెళ్ళిపోతాం. ఇది దయచేసి కొత్త వాళ్ళు ఎవరు దీన్ని పెద్దగా తీసుకోవద్దు. సో సీనియర్ లీడర్స్ కి ఇది అర్థం అవుతుంది. ఎందుకంటే 2026లో ఖచ్చితంగా ఒక 10,000 ఎలా తీసుకోవాలి, 2 లక్షలు ఎలా తీసుకోవాలి అనేది ఈ రోజు నేను చెప్పదలుచుకున్నాను, విత్ క్యాల్కులేషన్ తో సహా. సో కొద్దిగా ఫాస్ట్ గా చెప్తాను. దయచేసి దీన్ని యూట్యూబ్ లో రికార్డ్ అయి ఉంటుంది, మీరు హ్యాపీగా మళ్ళీ చూసుకోవచ్చు. ఈ రోజు మన కంపెనీలో కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. మన కంపెనీ ఏం చేస్తుందంటే, ఎవరైతే ఎవ్రీ మంత్ సిఎన్సి అని ఉంటుంది. సో 100 PV సిఎన్సి అనేది ఎవరైతే ఉంటుందో 3,500 రూపాయల ప్రోడక్ట్ ఉంటుంది. సో 4 నెలలు కొన్నట్టయితే 5వ నెల మనకి 2,515 PV 2,515 రూపాయల ప్రోడక్ట్ మనకి వర్త్ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంఆర్పి రేట్ చూసుకుంటే 3,000 రూపాయలు. ప్రతి నెల 3,500 రూపాయలు అంటే 100 PV. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ప్రతి నెల మీరు కొనుక్కుంటే 4 నెలలు కూడా మీరు ప్రతి నెల 3,000 కొనుక్కుంటే 5వ నెల మీకు 2,515 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా ఇస్తారు 5th మంత్. సో ఈ ఆఫర్ ఎందుకు చెప్తానంటే, ఈ ఆఫర్ ని కరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకుంటే సింపుల్ గా 10,000 రూపాయలు ఎలా తీసుకోవచ్చు అనేది ఈజీగా చెప్తాను. ఇది అందరి కోసం కాదండి. నాకు ఒక ఎల్ఐసి కట్టుకోవాలి, పిల్లల ఫీజు కట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి కావాలి, నెలకు ఒక 10,000 వస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ 10,000 ఎంత ఈజీగా తీసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాం. ఓకేనండి? ఎస్. సో ఆ 10,000 అనేది మనకి ఇంపార్టెంట్. సో ఆ 10,000 తర్వాత నెక్స్ట్ మన టార్గెట్ 1,00,000 రూపాయలు. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే, 1,00,000 రూపాయలని ఎంత ఈజీగా తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఎస్. ఎస్. చూడండి, ఎప్పుడు కూడా ఏదైనా ఒక యుద్ధంకు గెలవాలంటే ఖచ్చితంగా సైనింగ్ కావాలండి.
ఎగ్జామ్ రాయాలంటే మన ఒకళ్ళం చాలు, కానీ యుద్ధం గెలవాలంటే ఖచ్చితంగా సైన్యం కావాలి. ఈ రోజు మన జీవన పోరాటం కూడా ఒక యుద్ధం లాంటిదే. మరి ఈ యుద్ధంలో మనం గెలవాలంటే సింగిల్ గా చేసిస్తే కాదండి. ఎందుకు ఈ సింగిల్ మాట వాడుతానంటే, ఈ రోజు మనం ఉద్యోగంలో సింగిల్ గా పనిచేస్తామండి. ఏ ఉద్యోగస్తులైనా సింగిల్ గా పనిచేసి నేను 1000 కోట్లు సంపాదించిన ఒక వ్యక్తి లేరండి. కానీ 10 మందితో 1000 మందితో చేసే కాంట్రాక్ట్ గాని, బిజినెస్ మ్యాన్ గాని చూడండి, లక్షల కోట్లు సంపాదిస్తారు. ఎందుకు సంపాదిస్తారంటే వాళ్ళు పని చేయట్లేదు, పని చేయిస్తున్నారు. సింపుల్ థింగ్ ఏంటంటే, సైన్యం ఉంటే రాజు గెలుస్తాడు. అదే రకంగా మనకు కూడా మన వెస్టేలో మనం గెలవాలంటే సైన్యం కావాలా. ఆ సైన్యాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు విత్ ప్రూఫ్స్ తో, విత్ ఎవిడెన్స్ తో, క్యాలిక్యులేషన్ తో సహా చెప్తానండి. సో ఆ క్యాలిక్యులేషన్ చూద్దాం. సో క్యాలిక్యులేషన్ చూసేటప్పుడు ఎస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ లో ఎగ్జాంపుల్ తీసుకోండి. మధు గారు. సో మన పుట్ట మధు ఉన్నారు. సో మధు గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మధు అనే వ్యక్తి ఉన్నారు. ఆయనకి గెలవాలంటే 10 మంది లీడర్స్ కావాలి. సార్ అదేంటి సార్, ఒకరు పెట్టుకోవద్దా, ఇద్దరు పెట్టుకోవద్దా, ముగ్గురు పెట్టుకోవద్దా అంటారు. 10th క్లాస్ లో పాస్ అవ్వాలంటే 6 సబ్జెక్టులు ఉంటాయి. సో ఇది ఒకరైనా పెట్టుకోవచ్చు, ఇద్దరైనా పెట్టుకోవచ్చు, ముగ్గురైనా పెట్టుకోవచ్చు. బట్ ఒక ఫార్ములా నేను పెట్టింది. కంపెనీ ఏమి కండిషన్స్ లేవు, టర్మ్స్ లేవు, వెళ్ళలేదండి. బట్ సింపుల్ గా ఒక యుద్ధాన్ని సేఫ్ గా రాజు అనే వ్యక్తి గెలవాలంటే, ఈ రోజు జీవన పోరాటంలో మనం హ్యాపీగా కూల్ గా టెన్షన్ లేకుండా మనకి విజయం సాధించాలంటే ఒక 10 టీములు కావాలి. సో మధు పుట్ట గారు ఏం చేశారంటే, 100 మందికి చెప్తే 5 వస్తున్నారు. 200 మందికి చెబితే ఒక 10 మంది డ్రీమ్ ఓనర్లు వచ్చారు. సో మళ్ళీ చెప్తానండి, 100 మంది చెప్తే 5 మెంబర్స్ వచ్చారు. మిగతా 95 మెంబర్స్ ఏంటంటే, ఇవన్నీ చూసాం, విన్నాం, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు ఉంటారు. మరి ఏం ఇంట్రెస్ట్ ఉంది అంటే, పేరెంట్స్ ఇబ్బంది పడుతూ, భార్య ఇబ్బంది పడుతూ, పిల్లలు ఇబ్బంది పడుతూ, ఇవన్నీ చూడడం మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకు అనవసరం. ఎవరైతే డ్రీమ్స్, డిజైర్స్ అట్ ద సేమ్ టైం హెల్పింగ్ నేచర్ ఉందో అలాంటి వాళ్ళు వెతికితే దొరుకుతారు. అలాంటి వాళ్ళు ఉదాహరణకి ఒక 10 మంది దొరికారు మధు గారికి. ప్రయత్నించకుండా అనట్లేదు, ప్రయత్నిస్తే ఆ ప్రయత్నించిన క్రమంలో ప్రతి ఒక్కరు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి కిందన ఎవరైతే ఉన్నారో 1 పొజిషన్ లో 6 మెంబర్స్, 2 పొజిషన్ లో 6 మెంబర్స్, అంటే ఒక్కొక్క టీం. అది 1 అంటే ఒక టీము, 2 అంటే ఒక టీము, అలా 10 టీమ్స్. ఒక్కొక్క టీంలో 6 మెంబర్స్, ఒక్కొక్క టీంలో 6 యాక్టివ్ మెంబర్స్. యాక్టివ్ మెంబర్స్ అంటే మళ్ళీ చెప్తానండి, చాలా మంది ఉండొచ్చు. మనం ఇప్పుడు మాట్లాడుతుంది సిఎన్సి 100 PV చేసేవారు. ఒక్కొక్క టీంలో ఎగ్జాంపుల్ గా 6 ఉన్నారు. 10 టీములు, ఈచ్ టీంలో 6. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, వాళ్ళందరూ కూడా 100 PV చేస్తే ఇక్కడ మనకు వచ్చేసరికి 10 టీములు అయ్యే, ఈచ్ టీం 6. అంటే టోటల్ గా పుట్ట మధు గారి టీము 60 మంది. సో మళ్ళీ చెప్తానండి, ఇది కరెక్ట్ గా మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ యూట్యూబ్ లో రికార్డ్ అయి ఉంటుంది, మళ్ళీ చూడండి. ఈ రోజు ఎంత సింపుల్ గా, ఎంత ఈజీగా నెలకు ఒక 10,000 రూపాయలు. ఈ రోజు పిల్లలకి ఎల్ఐసి, లేకపోతే మనకి ఎల్ఐసియో, లేకపోతే ఇంకోటో పాలకో నీళ్ళకో దేనికో ఒక 10,000 ఈజీగా తెచ్చుకోవచ్చు. అది ఎలా చూడండి. సో సెల్ఫ్ మధు గారు 100 PV చేస్తూ 10 మంది లీడర్స్ తయారు చేసుకున్నారు. సరదాగా ఆడుతూ పాడుతూ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చేశారు. ఇలా రోజుకి 30 మంది కలిస్తే 6 ప్లాన్ చెప్తే నెలకి 900 మంది అవుతారు. 900 మందికి గట్టిగా చెప్తే ఒక నెలలో మనం 10 మంది తెచ్చుకుంటే, ఆ నెల ద్వారా ఒక్కొక్కరు 6 ప్లాన్ చేయగలిగితే. వాయిస్ క్లియర్ ఉందండి మేడం? హ్యాండ్ రైజ్ చేస్తుంటే ఓకే, నో ప్రాబ్లం. ఎస్. సో ఇలా మనం చూసుకుంటే ఒకటి మొత్తం కలిపి 10 టీంలు ఇంటూ 6 అంటే 60 మంది అయ్యారు. ఈ 60 మంది 100 PV చేస్తే మనకి ఈచ్ చేస్తే 6,000 పాయింట్లు అవుతుంది. 6,000 పాయింట్లకు గాను మనకి ఏమొస్తుంది, ఎప్పుడైతే మనం 6,000 పాయింట్స్ కాస్ అయిపోయామో మనల్ని కంపెనీ పిలుస్తుంది డైరెక్టర్, బ్రాంజ్ డైరెక్టర్. సో ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ గా మనకి ఏమొస్తుందంటే, ఫస్ట్ వచ్చేది పెర్ఫార్మెన్స్ బోనస్. సో మనం 16% లోకి వెళ్తాం. ఈ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ 8% ఉంటారు. 8 కి 16 కి మధ్యలో 8% గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కమిషన్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఇవన్నీ కలుపుకొని టోటల్ గా మనకు వచ్చే ఇన్కమ్ 10,000 రూపాయలండి. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది ఎప్పుడు వస్తుంది సార్? ప్రతి నెల 1వ తారీఖు నుంచి మనం 31 వరకు బిజినెస్ చేస్తే మనకి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వస్తుంది. కానీ మనకి క్లారిఫికేషన్ ఎప్పుడుకో తెలుసా? సిఎన్సి ఆఫర్ లో ఉన్నారు వీళ్ళు. అంటే 1వ తారీఖు నుంచి 14 లోపు ఈ 60 మంది కూడా 100 PV చేస్తారు. అంటే 14వ తారీఖు కన్ఫర్మ్ అయిపోతుంది మధు గారికి, ఆయన ఈ నెల 10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను, చిన్నదే. దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే రేపటి నుంచి మనం దూసుకెళ్తాం. అందరు కాదండి,
ఎవరికైతే పెయిన్స్ ఉంటాయో, కష్టాలు ఉంటాయో, బాధలు ఉంటాయో, ప్రూవ్ చేసుకోవాలనుకుంటారో, ఎస్ నాది పేదరికంలో ఉండేది కాదు, నా కుటుంబం కోటీశ్వరులు అవ్వాలి అనుకునే వాళ్ళు ఈజీగా దీన్ని ట్రాక్ చేస్తారు. ఎస్ మధు గారు 100 పీవీ చేశారు, 10 టీంలు. ఈచ్ టీమ్ లో ఒక్కొక్క టీమ్ లో ఆరుగురు. మళ్ళీ చెప్తానండి, ఈ 10 మంది రారండి. రోజుకి 30 మంది చొప్పున నెలకి 900 మందిని మనం ప్రయత్నిస్తే, నేను 10,000 తీసుకోవాలనుకున్నాను, నాతో పాటు వస్తే వస్తాది అని చెప్తే, అలా 10 టీంలు మనం 900 మంది చెప్తే 10 మంది వచ్చారు. ఆ 10 మంది ద్వారా ఒక్కొక్కరి ద్వారా మళ్ళీ ఆరుగురు చేస్తే మొత్తం టోటల్ 10 టీంలు ఇంటూ 6 60 మంది అయ్యారు. 60 మందికి కూడా 100 పీవీ తీసుకుంటే 6,000 పాయింట్లు అయింది. ఈ 6,000 పాయింట్లు గాను మన పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ అన్ని కలుపుకుంటే మన ఇన్కమ్ 10,000 రూపాయలు. సో ఇప్పుడు మధు అనే వ్యక్తికి 10,000 వచ్చింది. గుడ్, అందరికి అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మనం ఎవరి ద్వారా ఈ 10,000 తీసుకున్నాం? ఆ 10 మంది ద్వారా. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే 2026లో మనం ఉన్నాం. ఉదాహరణకి ఇది మార్చిలో రీచ్ అయ్యాం, 10,000 అనుకుందాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి తీసుకున్నాం. మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, దసరా కల్లా ఈ ఎవరైతే ఈ 10 మంది ఉన్నారో ఈ 10 మందికి కూడా మనకి ఎలాగైతే మధు గారికి 10,000 వచ్చిందో ఈ 10 మందికి కూడా ఒక్కొక్కరికి 10,000 వచ్చినట్టు అక్టోబర్ వరకు వాళ్ళకి ఒక 5 మంత్స్ సపోర్ట్ చేస్తే వాళ్ళకి కూడా 10,000 వస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఎస్, స్టెప్ నెంబర్ 2 చూడండి. ఆ 10 మందికి మనకి ఏంటి, ఈ రోజు మధు గారికి 10,000 వచ్చిందంటే ఏంటి, ఒక్కొక్క టీంలో 60 మంది ఉన్నారు కాబట్టి ఆయనకి 6,000 పాయింట్లు అయింది, ఆయనకి 10,000 వచ్చింది. అదే రకంగా ఒక వ్యక్తి, ఫస్ట్ వ్యక్తికి 60 మంది అయ్యారు, సెకండ్ వ్యక్తికి 60 మంది అయ్యారు, థర్డ్ అలా ప్రతి ఒక్క వ్యక్తికి 60 మంది అయితే వీళ్ళందరూ 100 పీవీ చేస్తే ప్రతి టీం నుంచి ఏమైంది, 6,000 పాయింట్లు అయింది. ఎన్ని పాయింట్లు అయింది చూసుకోండి, 6,000 పాయింట్స్ అంది ప్రతి టీంలో. క్లారిఫికేషన్ దయచేసి దీన్ని పెద్దగా ఆలోచించు, సింపుల్ గా ఆలోచించండి. మధు గారికి స్టెప్ నెంబర్ 1లో ఆయన టీం మొత్తం 60 మంది అయితే ఆయన 10,000 వచ్చింది. స్టెప్ నెంబర్ 2లో ఈ 10 మందికి కూడా ఒక్కొక్క టీంలో 60 మంది వచ్చినట్టు మనం సపోర్ట్ చేసాం. 60 మంది వస్తే 6,000 పీవీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 60 మంది 100 పీవీ చేశారు. సో 6,000 పాయింట్లు అయింది. వీళ్ళందరికీ కూడా ఈ 10 మందికి మనం ఏం చేసాం, ఎలాగైతే మధు గారికి 10,000 వచ్చిందో అలాగే ఈ 10 మందికి ఇప్పించాం. ఇప్పిస్తే మనకి ఏం జరిగింది చూద్దాం. ఇందా చెప్పాను, ఒక తండ్రి బాధ్యత పిల్లల్ని బాగా చూసుకోవడం. ఈ 10 మందికి పిల్లల్లాగా వాళ్ళు 10,000 ఇప్పిస్తే మనకి ఏం జరుగుతుంది, మనకి ఎంత వస్తుందో చూద్దాం. మళ్ళీ చెప్తానండి, ఒక్కొక్క టీంలో 6,000 పాయింట్లు అంటే మనకి ఎన్ని పాయింట్లు వచ్చింది, ఎలా వచ్చింది, ఎంత క్యాల్కులేషన్ చూద్దాం. ఎస్, సో 10 టీంలు ఇంటూ 60 మంది అంటే జస్ట్ మధు గారి టీంలో 600 మంది ప్రతి నెల 100 పీవీ కొనుక్కుని ఉన్నారు. 1వ తారీఖు నుంచి 14 లోపు ఈ 600 మంది ఏం చేస్తారు, వైజాగ్ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, వరంగల్ ఉండొచ్చు, ఎక్కడ విజయనగరం, రాజమండ్రి, తుని ఎక్కడెక్కడ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా 600 మంది కూడా ప్రతి నెల 100 పీవీ ఎక్కడ కొనుక్కున్నా మధు గారికి ఎంత ఇన్కమ్ వస్తుందో చూద్దాం. సో 600 మంది 100 పీవీ చేస్తే 60,000 పీవీ అవుతుంది. 60,000 పీవీ గాను మనకి ఏమొస్తుంది చూడండి, 60 ఇంటూ 10 అంటే 6,000 మంది. సారీ, ఎస్. సో ఇక్కడ మీరు చూడండి, 60 ఒక్కొక్క టీంలో 60 మంది, 10 టీంలు అంటే 600 మంది అయ్యారు. ఈ 600 మంది 100 పీవీ చేస్తే మనకి 60,000 పాయింట్లు వచ్చింది. కంపెనీ మనకి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తుందంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 పీవీ. దయచేసి కొత్త వాళ్ళు ఎవరున్నారు దీన్ని కన్ఫ్యూజన్ అవ్వద్దు. కంపెనీ ఇండియా కాకుండా గ్లోబల్ గా ఉంది కాబట్టి పీవీ అంటే అన్ని కంట్రీస్ లో ఉండేది, బీవీ అంటే ఇండియన్ కంట్రీలో బిజినెస్ వాల్యూమ్ కన్వర్ట్ చేస్తారు. ఆ బిజినెస్ వాల్యూమ్ కన్వర్ట్ చేయాలంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 పీవీ. 60,000 పాయింట్లు ఇంటూ 18 చేస్తే 10,80,000 పీవీ వచ్చింది. సో దీన్ని కంపెనీ ఏం చేస్తుంది, పాయింట్ల కింద మనలో విడగొడుతుంది. చూడండి, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పౌండ్స్ అంటారు, మన ఇండియాలో కరెన్సీ అంటాం, రూపీస్ అంటాం. సో ఆ కరెన్సీలోకి మన ఇండియాలో మారిస్తే వాళ్ళు ₹1 ఇస్తే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ రోజు 121 రూపాయలు. అలాగే కంపెనీ పాయింట్స్ చేస్తుంది. ఆ పాయింట్స్ ఎలా తీస్తుందంటే 10,80,000 ఇంటూ 5%, క్యాల్కులేషన్ 5% చేస్తే 54,000 వచ్చింది. మరి ₹2.12 ఏంటంటే ఈ రోజు మనం ఎవరైతే మధు అనే వ్యక్తి ఉన్నారో
10 మందిని కూడా RSL PV చేస్తున్నందుకు మన కంపెనీలో కొన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయి. ఆ డిజిగ్నేషన్ పేరే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఆ పోస్ట్ లోకి వెళ్ళారు కాబట్టి ఆ యూనివర్సల్ డైరెక్టర్ కి ఏమొస్తాయంటే డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైడ్ బోనస్. సో ఇవన్నీ కలుపుకుంటే మొత్తం కలిపి దాని విలువ ₹2.12. 54,000 పాయింట్లు వచ్చింది ఇంటూ ₹2.12 అంటే ₹1,14,480కి క్వాలిఫై అయ్యారు. ఏది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది కాకుండా ఎలైట్ బోనస్ ఒకటి ఉంది. సో ఎలైట్ బోనస్ కాకుండా LOB ఉంది. అది కూడా మాట్లాడదాం. దానికన్నా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఇది 60 మంది ఒక్కొక్క టీంలో ఉన్నారు. ఇంటూ 10 టీంలు అంటే 600 మంది. ఈ 600 మంది 100 PV చేస్తే 60,000 పాయింట్లు అయింది. దీన్ని మనం BVలోకి మార్చాలి. అంటే ఇంటూ 18 చేస్తే BVలోకి వస్తుంది. 10,80,000 BV వచ్చింది. ఇంటూ 5% చేస్తే 54,000. సో 54,000 ఇంటూ ₹2.12 చేస్తే 1,14,000. సో దానికి గాను ఇది వచ్చింది. తర్వాత మరి ఇప్పుడు LOB. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక వ్యక్తి లీడర్ గా అవుతున్నాడు. మరి కింద లీడర్ తయారు చేస్తే మన కంపెనీ ఏం చేస్తుంది? LOB ఇస్తుంది, లీడర్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తుంది. సో ఇది రావాలంటే మనం ఏం చేయాలంటే ఒక టీంలోంచి 5625 చేయాలి. కానీ మధు గారు ఏం చేశారు? 6,000 పాయింట్లు చేశారు. అంటే 5625 కన్నా 6,000 ఎక్కువ కాబట్టి ప్రతి టీంలోంచి మనకి LOB వస్తుంది. సో ఇక్కడ LOB ఎన్ని వస్తున్నాయి? 6,000 చొప్పున 10 టీంలు చేశాయి కాబట్టి ప్రతి టీంలోంచి మనకి LOB వస్తుంది. 6,000 ఇంటూ 10 చేస్తే 60,000 అయింది. సో 60,000కి మనం ఏం చేయాలి? క్యాల్కులేషన్ చేస్తే మనకు అక్కడ ఎంత వస్తుంది? 54,000 పాయింట్లు వచ్చింది. 54,000 ఇంటూ ₹2.1 చేస్తే 1,08,000. అంటే ఇందాకలు వచ్చిన అమౌంట్ ఈ అమౌంట్ టోటల్ కలిపితే చూడండి LOB పాయింట్ ఒకసారి మళ్ళీ చాలా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. 60,000 ఇంటూ 18 ఇంటూ 5 డివైడ్ బై 100 చేస్తే 54,000 పాయింట్లు వచ్చాయి. 54,000 పాయింట్లు ఇంటూ ₹2.1 చేస్తే 10,540. సో ఇది LOB. ఇందాక చెప్పింది డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. అవి ఇవి కలిపితే టోటల్ గా మనకు కలిపితే చూడండి ఇందాక వచ్చింది 1,14,480, ఇప్పుడు ఇది 1,08,540. టోటల్ గా మధు అనే వ్యక్తి ఒక 10 కుటుంబాలకి 10,000 వచ్చినట్టు సపోర్ట్ చేస్తే టోటల్ గా వచ్చిన ఇన్కమ్ ₹2,23,020 అండి. అంటే స్టెప్ నెంబర్ 1 ని గట్టిగా మనం 10,000 తీసుకోవడానికి కరెక్ట్గా ప్రయత్నిస్తే ఆ 10,000 మనం తీసుకోవాలంటే మనం 10 టీంలు, ఒక్కొక్క టీంలో 6, 60 మందిని మనం తయారు చేసుకుంటే ఒక్కొక్క టీంలో 6,500 పాయింట్లు, 10 టీంలు మనం కరెక్ట్గా 6,000 పాయింట్ తెచ్చుకోగలిగితే 10,000 వస్తుంది. ఆ 10,000 ఫార్ములా తెలుసుకొని ఆ ఫార్ములా ప్రకారం ఆ 10 మందికి 15,000 వచ్చినట్టు మనం చేస్తే మన ఇన్కమ్ ₹2,23,000. 2 స్టెప్పులు. ఈ 2 స్టెప్పులు కరెక్ట్ గా వీడియో రికార్డింగ్ ఉంటుంది. నిజంగా మీకు ఎవరో అవమానపరిచారు వాళ్ళకి మాటలతో దయచేసి సమాధానం చెప్పకండి. నోరుంది కదా అని చాలా మంది ఏం తెలుసా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సార్ నోటితో సమాధానం చెబితే మనం వేరే రకంగా తీసుకుంటాం. సమాధానం ఎలా చెప్పాలి తెలుసా? విటమిన్ ఎంతో చెప్పాలి. విటమిన్ ఎం తెలుసు కదా, దీంతో సమాధానం చెప్పాలి. అలా సమాధానం చెప్తే మన పిల్లలు కూడా టచ్ చేయడానికి భయపడతారు. నోటితో చెప్తే వీళ్ళు అలగాజనం అంటారు, వీళ్ళు పనికిరాని అంటారు. సో అది మనకు కాదండి, మన పిల్లలకి మంచిది కాదు. దయచేసి నోటితో ఎప్పుడు సమాధానం చెప్పకూడదు. ఎవరైనా ఏమన్నారా సైలెంట్ కూరుకోండి, మౌనంగా ఉండండి. విజయం చక్కగా మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. విజయం సాధించి మాట్లాడదాం, తీసుకొని మాట్లాడదాం. తీసుకుంటే మాట్లాడవసరం లే, ఆ డబ్బులే వాళ్ళకి సమాధానం చెప్తాయి. సో దీన్ని ఇంకోలా తీసుకోవద్దండి. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 మంది వస్తే 914 మంది ఉన్నారు. నిజంగా నాకు తెలిసి 914 మంది ఏదో ఒక పెయిన్స్ తో ఉండేవాళ్ళు, ఏదో సాధించారని వాళ్ళు. మిగతా వాళ్ళ ఆలోచన మనం వదిలేద్దాం. సో ఒక్కసారి గమనించండి, ఎందుకు మన వల్ల అవ్వదు? ఏం చేస్తున్నాం మనం? మన పని మనం చేసుకుంటూ చక్కగా ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు మనం వాడుకుంటున్నాం. మన ఇంట్లో సామాన్లు మనలాంటి వాళ్ళు ఒక 10 మంది తయారు చేస్తున్నాం. ఇదేనా కొండ? ఇది మనం చేయలేము, నేను మొయ్యలేను అనడానికి. సింపుల్ వర్క్. ఎస్. సో డిసైడ్ అవ్వండి. సో డెఫినెట్ గా గెలుస్తాం. మరి గెలవాలి, సాధించాలంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటి తెలుసా? డైలీ యాక్టివిటీస్ కావాలా. విజయం ఊరికనే రాదండి.
ప్రతిరోజు మనం పనిచేయాలి, డిసిప్లిన్ ఉండాలి. చాలా మంది ఇక్కడే ప్రాబ్లం అయిపోతుంది. డిసిప్లిన్ అంటే ఏంటి సార్? డిసిప్లిన్ అంటే ఏంటి సార్? డిసిప్లిన్ ఏంటి సార్? డిసిప్లిన్ అంటే మనం తినే ఫుడ్ గాని నుంచి, మనం మాట్లాడే మాట దగ్గర నుంచి, మనం వేసే యూనిఫామ్ గాని ఇవన్నీ ఉండాలండి. మైండ్ సెట్ ఏంటో తెలుసా? చాలా మందిలో ఒక వీక్ మైండ్ సెట్ ఏంటో తెలుసా? ఏదైనా అయిపోతే ఇమ్మీడియేట్ గా టెన్షన్ అయిపోతారు. లేకపోతే ఇదైపోతారు. సార్ టెన్షన్ పడిపోయి ఇదైతే కాదు సార్. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాల. యెస్ అవుతుంది. ఇవన్నిటితో పాటు సమయం చాలా వాల్యుబుల్ అండి. సో ఎప్పుడైతే పెడతామో డెఫినెట్‌గా 100% గెలుస్తాం. డైలీ యాక్టివిటీస్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా, మైండ్ సెట్ ఉండాలా. సో ఇవన్నీ కూడా మనకు టైం పాలితే డెఫినెట్‌గా మనం మంచిగా సక్సెస్‌ఫుల్ అవుతాం. సో మీకు తెలిసిన విషయమే. మన వెస్టేజ్ ఏదైతే ఉందో, మనం ఏం ఆలోచిస్తున్నాం, మన టీంలో 1000 మందికి 1,00,000 ఇప్పించాలనే లక్ష్యంతో మనం పోరాడుతున్నాం అండి. మనం ఏదైనా మనం ఏదైనా మంచి పని చేయాలని చేయగలమా అని మన మంచి ఆలోచన మనకి వస్తే చాలు. అదే మనకు చేయగల శక్తినిస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే టీమ్ హెల్పింగ్ హ్యాండ్‌లో 1000 కుటుంబాలకి రూ. 1,00,000 ఇప్పించాలనే ఆలోచనతో మనం ఉన్నామో, సో మంచి మంచి టీమ్స్ వస్తున్నారు. మంచి మంచి వ్యక్తులు వస్తున్నారు. మన టీమ్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, ఐటీ డిపార్ట్‌మెంట్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. సో ఇక్కడే మీరు చూడొచ్చు. సబ్ ఇన్స్‌పెక్టర్స్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ మీటింగ్‌లోనే కొంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంపీడీఓలు ఉన్నారు, ఎండీఓలు ఉన్నారు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆల్రెడీ జూమ్ మీటింగ్ వింటున్నారు 1000 మందిలో. ఎవరైతే ఏది సాధ్యం లేదనుకున్న వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. మంచి ప్రొఫెషన్స్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. యెస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక పక్క గాడిద ఉంది, ఒక పక్క గుర్రం ఉంది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, ఇంత సెషన్ చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఏమంటారు తెలుసా? సార్ నేను చేయగలనా? నా వల్ల అవుతదా? ఇవన్నీ నాకు అవ్వేమో అనుకునే వాళ్ళు ఉంటారు. సో దయచేసి ఇక్కడ చూడండి, ఒక పక్కన గాడిద ఉంది. సో ఈ గాడిదకి చక్కగా రెడీ అయింది, అన్నీ రెడీ అయింది. కానీ అన్నీ రెడీ ప్రయోజనం ఏంటి? అదేదో సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు. చక్కగా నీట్‌గా రెడీ అవుతాడు. వాళ్ళ ఆవిడకి చెప్తాడు అన్నీ రెడీ చేయమంటాడు. రెడీ చేస్తాడు. అన్ని టిఫిన్ అన్నీ చేస్తాడు. చేసి మేకప్ అయి అన్నీ చేసి ఇంట్లోకెళ్ళి బెడ్‌రూమ్‌లో పడుకుంటాడు. ఆళ్ళ ఆవిడ అడుగుతది. అదేంటండి మీరు మరి అన్నీ రెడీ అయ్యారు బయటికెళ్ళరంటే, లేదు లేదు నేను పడుకుంటే రంభా, ఊర్వశి, మేనక కల్లోకొస్తున్నాడు. అలాగా ఈరోజు చాలా మంది ఇంట్లోనే కూర్చొని 1,00,000 కావాలా, కారు కావాలా, ఫారెన్ ట్రిప్ కావాలా, పేజీలు పేజీలు రాసుకొని కూర్చుంటే ఏమి జరగదండి. ఇక్కడ పక్కన రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! రేసు గుర్రం. మీకు ఏ కష్టాలున్నాయో, ఏ బాధలున్నాయో, ఏ సమస్యలున్నాయో అలాంటి సేమ్ బాధలు, సేమ్ కష్టాలున్నోళ్ళు బయటున్నారండి. మీలాగా కష్టాలున్నవాళ్ళు ఒక 10 మందిని ఎంచుకోండి. ఆ 10 మందికి సపోర్ట్ చేయండి. సింపుల్ థింగ్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని, అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు. ఒక పేదవాడికి ఇంకొక పేదవాడు తోడైతే లక్షాధికారి అవుతారండి. కానీ సమస్య ఏంటో తెలుసా? ఒక పేదవాడు ఇంకొక పేదవాడిని తొక్కేస్తున్నాడు ఈరోజు. డబ్బున్నోడు తొక్కట్లేదండి. ఇది చాలా మంది అంటారు. డబ్బున్నోడు తొక్కట్లేదు. పేదవాడు ఇంకో పేదవాడు తొక్కేస్తున్నాడు. కానీ ఒక పేదవాడు కలిసి ఇద్దరం కలిసి పోరాడదాం అంటే లక్షాధికారి అవుతారండి. మన లక్ష్యం అదే. ఒక పేదవాడు కలిసి కట్టుగా కలిసి లక్షాధికారి అవుదాం, కోటీశ్వరుడు అవుదాం. సో మనకు కావాల్సింది ఏంటో తెలుసా? అలాంటి వాళ్ళు కావాలా. తొక్కేసే వాళ్ళు ఉంటారు. ఆళ్ళు మనకు అనవసరం. కలిసి పోరాడదాం, కలిసి ముందుకెళ్దాం, కలిసి పనిచేద్దాం. రేసు గుర్రంలా పరిగెడదాం. అంతే తప్ప ఇలా గాడిదలాగా ఇంట్లో కూర్చొని మాటలు చెప్పి, కబుర్లు చెప్పే వంశం మనకు కాదు, ఉండకూడదు కూడా. సీరియస్‌గా ముందుకెళ్దాం, సీరియస్‌గా పనిచేద్దాం. యెస్. రోజుల తరబడి లక్ష్యం కోసం ఆలోచిస్తూ ఉంటే గెలవలేవు. రోజు కృషి చేస్తే గెలవగలవు. సో గెలుస్తావు. యెస్ ఆర్ నో? ప్రయత్నం చేయండి. కర్రల మిల్లులో కూలి పని చేసి, లారీ లోడ్లు మోసి, ఎక్కడెక్కడో రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడెక్కడో ట్యాప్ నీళ్ళు తాగి, బాత్రూమ్ పక్కన చిన్న పేపర్ ఏసుకొని పడుకునే వ్యక్తి ఈ రోజు 7 స్టార్ హోటల్‌లో ఫారిన్ కంట్రీస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడి కార్‌లో తిరుగుతున్నాడు రంజిత్. నా వల్ల అయితే మీ వల్ల ఎందుకు అవ్వదు? 100% అవుతుంది. మీకు భగవంతుడున్నాడు. గౌతమ్ బాలి గారున్నారు. మీ అప్లయన్స్ ఉన్నారు. 100% మీ వెనకాల రంజిత్ ఉన్నాడు. రంజిత్ 100% సపోర్ట్ చేయడానికి 100% ఉన్నాడు. ఉంటాడు, నడిపిస్తాడు. డెఫినెట్‌గా 100%. 30 రోజుల్లో 27 రోజులు నాన్ స్టాప్‌గా తిరుగుతున్నామండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇంకొక స్టేట్ ఏది అయిపోయింది ఒరిస్సా. 5 స్టేట్‌లు నెలకు తిరుగుతున్నామండి. 5 రాష్ట్రాలు. కానీ ఈరోజు చాలా మంది మహానుభావులు ఉదయం వెళ్తారు, సాయంత్రం వచ్చేసరికి నేను బోల్డ్ తిరిగేసాను. ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చేసింది అంటారు. మరి మిమ్మల్ని ఏమనాలి? స్వామి శరణం. దయచేసి కలిసి రండి, కలిసి పోరాడదాం. పేదరికాన్ని మనం నిర్మూలిద్దాం. యెస్. ఇది నువ్వు మారవలసిన టైము. ఇది నువ్వు కష్టపడవలసిన టైము. ఇది నువ్వు గెలవలసిన టైము. ఇది నీ టైం. మళ్ళీ ఎవరి కోసం చెప్పొద్దండి. ఇది నీ టైమే. నీ కోసమే. దయచేసి ఎవరి కోసం ఏం మాట్లాడట్లేదు. ఓన్లీ మీకోసమే. యెస్. సో రంజిత్ నెక్స్ట్ అప్‌కమింగ్ కట్టుకోబోయే హౌస్ నంబర్ 5 అండి.
సో 10 CR ప్లస్ తో కట్టబోయే 10 కోట్లతో కట్టబోయే ఒక విల్లా లాంటి ఇల్లు, కిందన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పైన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఒకప్పుడు రేకుల షెడ్ లో వర్షం పడితే బకెట్లు జగ్గులు పట్టుకొని తిరిగే రంజిత్ ఈ రోజు ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్, పైన హ్యాపీగా రిలాక్స్ అవ్వడం కోసం పైన ఒక స్విమ్మింగ్ పూల్. ఈ ప్లాన్ తో కడుతున్నాడు. డెఫినెట్ గా 100% కడతాడు రంజిత్. నవ్వుకుని నవ్వుతారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు. నాతో పాటు స్విమ్మింగ్ పూల్ అవన్నీ చూడడానికి రెడీగా ఉండండి. హ్యాపీగా షార్ట్లీ అది ఓపెనింగ్ అవుతుంది. అదే రకంగా కార్ నెంబర్ 3, పెద్ద పెద్ద సినీ స్టార్స్ వాడే డిఫెండర్ కార్ మహేష్ బాబు గారు వాడుతుంటారు, మన రామ్ చరణ్ వాడుతున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ వాడుతున్నాడు. అలాంటి ఒక కార్ మనం షార్ట్ తీసుకోబోతున్నాం. ఇది కూడా జరుగుతుంది దాద్యం. ఆమెన్. సో అదే రకంగా రంజిత్ 2026 కల్లా ఖచ్చితంగా 20 lakh ప్లస్ ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎస్. సో చూడండి, మన లక్ష్యం ఒకటే. ప్రతిరోజు నా ఫోన్ నెంబర్ వాళ్ళు చెక్ చేయొచ్చు. ప్రతిరోజు మనం పెట్టుకుంటాం 1000 కుటుంబాలకు ₹1,00,000 ఇప్పించాలా, 1000 కుటుంబాలు ₹1,00,000 ఇప్పించాలి. భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ని ఆయన తీసుకెళ్లే లోపు 1000 కుటుంబాలు ₹1,00,000 ఇప్పించాలన్న లక్ష్యంతో పరిగెడుతున్నాం. సో దానికోసం ఈ రోజు 1000 మంది వచ్చారు. ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో డెఫినెట్ గా ఈ 1000 మందికి ₹1,00,000 ఇప్పించేటట్టు సపోర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సో సపోర్ట్ చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ విలువైన అమూల్యమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం సార్, లైవ్ డిస్కనెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ పాటిస్తాము. 100% ఇవన్నీ పాటించి మా సక్సెస్ కి ఇవన్నీ కూడా బేస్ తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పెట్టుకున్న గోల్స్ కూడా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఎస్ లీడర్స్, దయచేసి నేను చెప్తున్నప్పుడు కొన్ని మాటల్లో కానీ ఎక్కడైనా మిస్టేక్స్ అనిపిస్తే డెఫినెట్ గా సీరియస్ గా తీసుకోండి. ఒక కర్ల మిల్ల కూలి పని చేసేవాడు ఇన్ని మాటలు చెప్తున్నాడంటే మరి మీరు ఎందుకు చేసుకోలేరు? సీరియస్ గా తీసుకోండి. వెనక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు. మీ వెనక రంజిత్ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. నా వెనకాల ఎవరు లేరు. మళ్ళీ చెప్తున్నాడు, నా వెనకాల ఎవ్వరూ లేరు. కానీ మీ 1000 మందికి 1,00,000 మందికి రంజిత్ తోడున్నాడు. నాకు తోడుండేవాడు లేరు. నేనే మీకు సపోర్ట్ ఇస్తూ మీకోసం నేను ఉన్నప్పుడు మీరెందుకు భయపడడం, ఎందుకోసం ఆలోచించడం? కృష్ణుడు మహాభారతం యుద్ధంలో పాండవులు వెనకదలు పెట్టి ఆయన ముందు నించున్నాడు. ఏదో హీరో అవడం కాదండి, ఏదైనా వెపన్ వస్తే ముందు నన్ను తాకి వాళ్ళకి వెళ్ళాలి. అలా మీకు కష్టం వస్తే నిలవడం కోసం నిన్నానండి, సమస్య వస్తే నిలవడం కోసం నిన్నాను. నాకు కష్టం వచ్చినా నిలవడానికి ఎవరు లేరు, ఎవరు చెప్పుకోవడానికి లేరు, ఎవ్వరూ ముందు లేరు. నాకా వాళ్ళ మేనేజ్మెంట్ హిందీ వచ్చు, నాకు తెలుగు, వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ లేదు. అబ్బా జబ్బా దబ్బా. బట్ ఇప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా రంజిత్ ఉన్నాడు, హిందీ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మీకోసం అన్ని భాషలు నేర్చుకున్నాం. ఎవరితో ఏం మాట్లాడాలి, రాత్రి 1 గంటగానే మన మేనేజ్మెంట్ గౌతమ్ బాలి గారితో మాట్లాడి చేయించే సత్తా తీసుకొచ్చాం. ఇంకా మీరు భయపడకండి, పోరాడదాం. 100% ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇప్పించడానికి సిద్ధంగా రంజిత్ ఉన్నాడు. బిలీవ్ చేయండి, కలిసి రండి, కలిసి పోరాడదు, కలిసి తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కాల్స్ తీసుకున్నాం సార్. ఎస్. ఒక్క నిమిషం సార్, స్ట్రక్ అయింది నాది. 1 సెకండ్. సార్ శ్రీను గారు, బొట్ట శ్రీను గారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. రంజిత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. బొట్టవారు గుడ్ మార్నింగ్ అండి. అప్కమింగ్ యూత్ ఐకాన్, అప్కమింగ్ VMC మెంబర్ బొట్టవారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈవేళ మీరు చెప్పిన పాయింట్లు చాలా కనెక్ట్ అయ్యాయి.